ఇప్పుడు ఏ కోట్లు చంపేస్తాను ధైర్యం. మీరు ఏ ఆఫీసులోకి వెళ్ళినా కానీ పెద్ద మన దగ్గర నుంచి వెళ్ళే ఆఫీసులో వెనకాల వాళ్ళు ఎండి సిటీ వెనకాల పెద్ద ఫోటో పెట్టిస్తారు. హైదరాబాద్లో జెండా పాతాలి, జెండా మీద మా అదృష్టం బొమ్మ ఉండాలి. సార్ పోలమని ఆంజనేయులు గారు మేడం పేరు సంతోషి, వారు పిల్లలు అభిరాము, హర్ష. వీరిది రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ హర్ష రియల్ ఎస్టేట్స్, మహబూబ్ నగర్, మణికొండలో ఉంటారు. వీరు 2 నెలల క్రితం పెట్టుకున్నారా? 2 నెలల క్రితం అదృష్టం పెట్టుకున్నారు. ఒకసారి చూపించండి. అదృష్టం పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా ఉంటాము. అన్ని రకాలుగా కలిసి రావడంతో చాలా సంతోషంగా ఇప్పుడు సన్మానం చేయడానికి వచ్చారు. ఒక మంచి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కాదండి అంటే చెప్తున్నారు ఇప్పుడు 30 acres లో ఒకటి వెంచరేద్దామని. 30 acres కాదు, 300 acres కూడా వేయచ్చు. మీరు పెద్ద పెద్ద పనులన్నీ చేసుకోండి, చాలా సక్సెస్ అవుతాయి, అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా మీ పూర్తి పేరు? పోలేమని ఆంజనేయులు. మేడం పేరు సంతోషి. ఎక్కడ ఉంటారు మీరు? మణికొండ. అంటే యాక్చువల్గా మహబూబ్ నగర్ మీ అసలు మా ఓన్. మీరు మణికొండలో ఏం చేస్తున్నారు? పిల్లల స్టడీ కోసం ఇక్కడికి వచ్చారా? హైదరాబాద్లో జెండా పాతాలి, జెండా మీద మా ఓన్లీ అది హైదరాబాద్ టాప్ మోస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్లో ఎకరం ఇప్పుడు దాదాపు 100 కోట్లు కూడా చేరుకుంది కొన్ని ఏరియాలో. అంటే ఎంత ఒక ఊర్లో దానికంటే ఇక్కడికి ఎన్ని 100 రెట్లు ఎక్కువ. ఇక్కడ మీరు 100 ఎకరాలు వెంచరేసినా కూడా అమ్మాలంటే అత్యంత ఈజీగా అమ్మేయచ్చు. వేరే చోట్ల కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవహారస్తులు కానీ కొద్దిగా టెక్నిక్ ఉండి అధికారులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మన దగ్గరకు వచ్చాక మట్టి పట్టుకుంటే బంగారం అవుద్ది, రాయి పట్టుకుంటే రత్నం అవుద్ది. మీకు తెలుసు కదా, ఆల్రెడీ చూసారు కదా. వచ్చినాం సార్ మాకు. ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారా? డిసెంబర్ 7 అయ్యా పెట్టుకున్నాక ఎట్లా ఉంది? ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్, అంతా క్లియర్ అయిపోయింది. మంచిగా అద్భుతంగా అనిపిస్తుందా లైఫ్? అద్భుతంగా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ పెద్ద పెద్ద పనులు చేసుకోండి, పెద్ద పెద్ద వ్యవహారాలు చేసుకోండి. ఇప్పుడు ఒకటి బెంగళూరులో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అద్భుతమైన విషయం. బెంగళూరులో స్టార్ట్ చేసేది మన దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి ఆ బెంగళూరులో వెళ్ళిన వాళ్ళు మన దగ్గర దాదాపు 300-400 మంది ఉంటారు. మీరు ఏ ఆఫీసులోకి వెళ్ళినా కానీ పెద్ద మన దగ్గర నుంచి వెళ్ళే ఆఫీసులో వెనకాల వాళ్ళు ఎండి సిటీ వెనకాల పెద్ద ఫోటో పెట్టిస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి సంపాదించారు. ఒక్కోళ్ళకి ఒక ఆయనకైతే మేము అంతకుముందు 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో. అది నేను యూట్యూబ్లో పెడితే వేరే ఆయన వచ్చాడు, సార్ 200 కోట్లు ఆయన ఏం గొప్ప సార్, మన దగ్గర ఇక్కడ గ్రానైట్ షాప్ ఉంది హైటెన్షన్ లైన్లో. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన గెస్ట్ హౌస్ ఖరీదు ఇప్పుడు 2000 కోట్లు చేస్తుంటే, అంటే ల్యాండ్ కొనుక్కుని ఆ ల్యాండ్ మధ్య చుట్టూతో కంచేసి మధ్యలో ఇల్లు కట్టేసుకున్నాడు. బెంగళూరు స్టార్ట్ చేద్దామని మీ ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేద్దామని. చాలా మంచి విషయం. బెంగళూరులో కాదు, ఢిల్లీలో అయినా చూసుకోండి, నైడేలో చూసుకోండి. బెంగళూరు చాలా మంచి విషయం, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. హైదరాబాద్ అయితే మాత్రం ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ పట్టుకోవడానికి కూడా ఎవరు పట్టుకోలేరు. చాలా బాగుంటుంది, మంచిగా చేసుకోండి. ఎక్కువ లాభం వచ్చే పనులే చేసుకోండి. అంతేగాని ఇది ఇప్పుడు పెట్టాము అంటే వెదిరి చెట్టు అంటారు. అంటే 2 రకాలు ఉండాలి చేసేటప్పుడు. ఒకటేమో వెదిరి చెట్టు మోడల్. వెదిరి చెట్టు ఎప్పుడైనా భూమిలో పెట్టగానే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల వరకు దానికి డెవలప్మెంట్ ఏం కనపడదు. ఒకసారి ఊరిలో వచ్చి చూడంగానే అది ఆకాశం అంతా ఎత్తిదిపోయి ఉంటుంది. పెద్ద గుబులు 15 రోజుల్లోనే పెద్ద అయిపోతాయి. అంటే అది ఒక సెక్షన్ సపరేట్గా. ఎక్కడన్నా తక్కువ రేట్లో ఉండే ల్యాండ్ కోర్టు కేసుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, 100 రూపాయలు ఉన్నది రూపాయికి వచ్చేది కొని పట్టేసుకొని పక్కన వదిలేస్తే దానికి లాయర్ని వదిలేసేయాలి. ఇక రెగ్యులర్గా చేసుకునే బిజినెస్ రియల్ ఎస్టేట్లో వెంచర్లు చేయటము, బిల్డర్లు కట్టడము, ఈ పని రోజు ఒక పండగలాగా ఉంటుంది. చేతి కింద మనుషులు ఉంటారు, మీకు తెలుసు కదా. దాని సెక్షన్ ఉంది కదా ఇప్పుడు. అట్లా సెపరేట్గా చేసేసుకుని ఏమో రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటుంది. అది ఒక్కసారే విపరీతంగా డబ్బులు వస్తాయి. పెద్ద ఇంటర్నేషనల్ సంస్థ అయిపోద్ది. అదృష్టం పెట్టుకున్నాక ఎలాగుంది అందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది సార్, రావచ్చు, పెట్టుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తాను నాకు ధైర్యం వచ్చేసింది. గ్యారంటీగా. ఎందుకంటే 100 కోట్లు అంటే ఇదివరకు చాలా గొప్ప. ఇప్పుడు హైదరాబాద్లో మంచి చోట ఎకరం ఉంటేనే 100 కోట్లు, 10 ఎకరాలు ఉంటే 1000 కోట్లు. అది పెద్దదే. ఇప్పుడు 1000 కోట్లు సంపాదిస్తాను ధైర్యం. 1000 కోట్లు సంపాదిస్తాను ధైర్యం వచ్చిందా? గ్యారంటీగా సంపాదిస్తారు. అది ఫస్ట్ రోజు పొద్దున్న మీరు ఎంత శ్రద్ధగా వచ్చి అదృష్టం పెట్టుకున్నా అంత శ్రద్ధగా మేము చెప్పిన 2-3 పనులే కదా, అవి మాత్రం కంపల్సరీ చేయండి. మీ టార్గెట్ చేరే వరకు మీరే కాకుండా మీ చేతి కింద ఒక 1000 మంది వర్కర్స్ బతికే విధంగా చక్కగా ప్లాన్ చేసుకోండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. రండి అమ్మ, మీరు కూడా కలిపి ఇవ్వండి. ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ఆదిత్యాయ చ సోమాయ
ఐచుకుడు శుక్రశని పిచ్చ రాహవే కెతవే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఏలహ్రీం అసకల హ్రీం సకల హ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అతిశీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రేచ్ఛ స్వాహ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. ఇది మీ చేత అమ్మవార్లకి వేయండి, ఇద్దరు కలిసి. రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి పనులన్నీ చేసుకోండి.